కాస్త ఆలస్యమైన మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతూ ఉంటే బయట పిడుగుపడే అవకాశం ఉంటే ఏం చేయాలి? నిజానికి చేసేదేం ఉండదు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పిడుగు అన్నది అత్యంత వేగంగా దూసుకువచ్చే విద్యుత్ కెరటం. అది నేరుగా భూమిలోనికి దూసుకుపోయే క్రమంలో మన శరీరాన్ని ఓ వాహకంగా ఉపయోగించుకుంటుంది. అంతటికి అంతటి కరెంట్ పవర్ మన శరీరంలో నుంచి పాస్ అవుతూ భూమిలోకి చార్జ్ అవుతున్న సమయంలో తీవ్రంగా గాయపడడం, మరణించడం జరుగుతూ ఉంటుంది. అందుకే పిడుగులు పడే సమయంలో ఖచ్చితంగా వాటి నుంచి దూరంగా ఉండటమే మంచి నిర్ణయం అంటున్నారు నిపుణులు. మరి పిడుగు ఎప్పుడు పడుతుందో తెలిసేదలా అన్న ప్రశ్న ముందుకు రావచ్చు. దానికోసమే పూణేకు చెందిన ఐఐటిఎన్ సంస్థ ఓ మొబైల్ అప్లికేషన్ రూపొందించింది. దీని పేరు దామిని. గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది. దీన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే పిడుగు పడే సమయానికి 15 నిమిషాల ముందే ఎక్కడ పడే అవకాశం ఉందో తెలుస్తుంది. ఈ చిన్ని జాగ్రత్తలతో పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు వీలు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పిడుగుపాటు బారిన పడకుండా ఉండాలంటే వాటి గురించి ముందే తెలుసుకోవడం మంచిదని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ని రూపొందించింది. పిడుగులు ఎప్పుడు ఎక్కడ పడతాయన్నది ముందే అంచనా వేయడంతో పాటు పిడుగుల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతూ ఉన్నారు. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా మీరున్న చోటే కాదు, చుట్టుపక్కల ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశం ఉందో కూడా ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. గత 15 నిమిషాల్లో ఎక్కడైనా పిడుగు పడితే ఆ సమాచారం కూడా దీనిలో లభిస్తుంది. పిడుగుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని కూడా సూచిస్తుంది. ఇది సైన్స్ సాధించిన ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. మీకు తెలుసా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక మేరకు 2024లో ప్రకృతి విపత్తుల కారణంగా మన దేశంలో 3000 మరణాలు సంభవిస్తే అందులో కేవలం 275 మరణాలకు కారణం పిడుగుపాటుగా తేలింది. గతంలో ఇవి వేల సంఖ్యలో ఉండేవి. టెక్నాలజీ సహాయంతో ఈ మరణాలు తగ్గిపోయాయి. నిజానికి ప్రతి సెకండ్కు భూమిపై ఏదో ఒక చోట 50 నుండి 100 పిడుగులు పడుతూ ఉంటాయట. వాన రాకడా, ప్రాణం పోకడా తెలియదని అంటారు. కానీ ఇప్పుడు అది పాత సామెతగా చెప్పుకోవచ్చు. దేశంలో ఏటా వేలాది మందిని బలిగొంటున్న పిడుగుపాటును ముందే గుర్తించే టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆకాశం మేఘామృతమై జల్లులు మొదలైతే ఉరుములు, మెరుపులు వస్తుంటే చాలా మంది ఏ చెట్టు కిందకో పరిగెడుతూ ఉంటారు. అది ప్రాణాంతకమే అవుతుందని గుర్తించరు. అంతేకాదు, కారులో ఉంటే పిడుగు పడొచ్చనే భయంతో కిందకు దిగి కాస్త దూరంగా నిలబడుతూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి పిడుగుపాటు వల్ల చాలా నష్టాలు ఉంటాయి. పిడుగుపాటు అనేది వాస్తవానికి ఒక విద్యుత్ ప్రవాహం, విద్యుద్ఘాతం. రెండు వ్యతిరేక విద్యుత్ ఆవేశాలు కలిగిన పదార్థాలు లేక పరమాణువులు పరస్పరం ఆకర్షించబడడం వల్ల స్థిర విద్యుత్ వంటి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కాకపోతే దీనితో వ్యతిరేకంగా పనిచేసే రుణ లేక ధన విద్యుత్ ఆవేశం చాలా ఎక్కువ కావడంతో గొప్ప విద్యుద్ఘాతం ఏర్పడుతుంది. అది నేరుగా భూమిలోకి దూసుకుపోయే క్రమంలో ఎత్తుగా ఏది ఉంటే దాన్ని ఆసరాగా తీసుకుంటుంది. పడరాని చోట పిడుగు పడితే ఆ కరెంటుకు దారి దొరికితే వైరింగ్ ద్వారా ఇంట్లోకి చొచ్చుకు వస్తుంది. పిడుగుపాటు వల్ల ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోతాయి. నిజానికి గత కొంతకాలంగా పర్యావరణ మార్పుల కారణంగా భరించలేని హీట్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగింది. ఆ సమయంలో పడిన చిరుజల్లులు, ఆపై వచ్చిన వర్షాకాలం వర్షాలతో తీవ్రమైన వేడి నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించింది. ఒకవైపు మేఘామృతమైన ఆకాశం ఉపశమనంతో పాటు పిడుగుల వంటి అసౌకర్యం కూడా కలుగుతోంది. పిడుగుపాటు గురించి శ్రద్ధ వహించడం అవసరం. ఈ ప్రమాదాన్ని ఎలా నివారించాలో తెలుసుకోవడం అవసరం. పిడుగులు పడతాయని యాప్ ద్వారా తెలిసినప్పుడు వెంటనే డిష్ కేబుల్, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్ ను డిస్కనెక్ట్ చేయండి. స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు మీరు దాని ప్లగ్ నుంచి అన్ప్లగ్ కూడా చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో వినియోగించే కరెంటు వైరింగ్ కు సమాంతరంగా సరైన విధంగా ఎర్తింగ్ చేసుకోవడం కూడా చాలా అవసరం. దీనివల్ల పిడుగులు పడ్డ ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు చెక్కు చెదరకుండా ఉండే అవకాశం ఉంటుంది. పిడుగుల వల్ల నష్టం కలగకుండా ఉండేందుకు పెద్ద పెద్ద టవర్ల పైన ఎర్తింగ్ చేసి లైటనింగ్ ఎరేజర్లను ఏర్పాటు చేస్తారు. పిడుగుపాటు వల్ల కళ్ళు జిగేల్మనే మెరుపు, భయంకరమైన శబ్దం వస్తాయి. ఒక్క పిడుగుపాటుకు 30 మిల్లీ సెకండ్లు పడుతుంది. అంటే రెప్పపాటులో 4-5 పిడుగులు పడవచ్చు. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు బయట ఉండాల్సి వస్తే సమీపంలోని పక్కా భవనంలోకి వెళ్లి తలదాచుకోవాలి. మైదాన ప్రాంతాల్లో అయితే చెవులు మూసుకొని వంగి మోకాళ్లపై కూర్చోవాలి. అలాగని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై సమాంతరంగా పడుకోవద్దు. ఓ బృందంగా వెళుతున్నప్పుడు విడివిడిగా విడిపోయి నడవాలి.
వీలైనంత వరకు మైదాన ప్రాంతాలకు దూరంగా ఉండాలి. పర్వతాల లాంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళకూడదు. వర్షం పడుతూ ఉంటే దగ్గరలోని ఎత్తైన చెట్టు కింద ఆశ్రయం తీసుకోకూడదు. అది చాలా ప్రమాదకరం. పైగా వర్షం పడుతూ ఉన్నప్పుడు, మెరుపులు సంభవిస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడడం కూడా ప్రమాదకరమే అని ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి. గతంలో ఇలా మాట్లాడుతూ షాక్ కొట్టడం ద్వారా చనిపోయిన వారు ఉన్నారు. పిడుగు బారిన పడినప్పుడు శరీరంపై 2 చోట్ల గాయాలవుతాయి. ప్రధానంగా విద్యుత్ ప్రవహించిన చోట, మళ్లీ బయటకు వెళ్లిన చోట, అంటే ఎక్కువగా అరికాలపై గాయాలవుతాయి. బాధితులను ముట్టుకుంటే షాక్ తగులుతుందని కొందరు చెప్తుంటారు. కానీ అందులో నిజం లేదు. బాధితులకు వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని తెలుగు రాష్ట్రం ఏపీ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది. అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ తో పాటు ఇస్రో సహకారం తీసుకుంటోంది. ఎర్త్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలో విస్తారంగా సెన్సర్ల ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడు పిడుగులు ఎక్కువయ్యాయి. అలా పిడుగులు ఎక్కువగా పడడానికి కారణం వాతావరణంలోని మార్పులు, భూతాపం, అటవీ నిర్మూలన, పర్యావరణ క్షీణత వంటివి కారణాలుగా తేలింది. గతంలో కన్నా ఎక్కువ పిడుగులు పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ సగటు గాలి ఉష్ణోగ్రతలో ప్రతి డిగ్రీ పెరుగుదల వల్ల 12% అధికంగా పిడుగులు పడే అవకాశం ఉందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నివేదించారు. 2.5 శతాబ్దాల క్రితం ప్రస్తుతం క్రొయేషియాలో జన్మించిన నికోలా అనే మెకానికల్ ఇంజనీర్ గొప్ప ఆవిష్కరణలకు తెరతీశారు. ఆనాటి కాలంలోనే ఏ సహకారం లేకుండానే 100కు పైగా పేటెంట్లు పొందిన గొప్ప వ్యక్తి. ఆయన ఈ పిడుగులు మెరుపులపై పరిశోధనలు చేశారు. ఆకాశంలో పిడుగు పడే సమయంలో వచ్చే మెరుపులను ఒడిసి పట్టడం ద్వారా కరెంటు ఉత్పత్తి సాధ్యమేనని నిరూపించారు. ఆయన పేరుతో తయారు చేసిన టెస్లా కాయిల్ ద్వారా ఆకాశం నుంచి పడే మెరుపుతో కరెంటు తయారు చేసి భద్రపరుచుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చని నిరూపించారు. ఇది నిజంగా ఓ విప్లవాత్మక ఆవిష్కరణగా చెప్తున్నారు. కానీ ఆ కాలంలో తనని వ్యతిరేకించే ఇతర శాస్త్రజ్ఞుల రాజకీయాల కారణంగా ఆయన పరిశోధనలు సైడ్ లైన్ అయ్యాయి. ఆయనకే సరైన ఆదరణ ఉండి ఉంటే వాహనాలకు రిమోట్ రూపంలో కరెంటు సరఫరా అంది ఉండేది. ఎందుకంటే ఆయన కనిపెట్టిన వైర్లెస్ కరెంటు కూడా అప్పుడున్న ఎలక్ట్రికల్ విడిభాగాల మాఫియా తొక్కి పడేసింది. అదే కనుక అందుబాటులోకి వచ్చి ఉండుంటే బైక్లు, కార్లు, విమానాలు, ఓడలు, రాకెట్లు వైర్లెస్ కరెంటుతో నడిచి ఉండేవి. అందువల్ల ఇప్పుడు పర్యావరణాన్ని పాడు చేస్తున్న శిలాజ ఇంధనాల వినియోగం అస్సలు ఉండేదే కాదు.